హాయ్ అండి, శైలు వ్లాగ్. ఈరోజు చేయబోయేది కాకరకాయ పులుసు. ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించుకున్న తర్వాత నూనె పోసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసుకోవాలి. వేయించుకోవాలి మంచిగా. వేయించినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు దోరగా వేయించాలి. దోరగా వేయించినాక పుదీనా, కరివేపాకు అవి కూడా దోరగా వేయాలి. వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు మసాలా, ఇక అవి కూడా మంచి దోరగా వేయించినాక కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయ కూడా ఉప్పులో కలిపి పెట్టుకోవాలి. ఫస్టే కోసుకొని కొద్ది లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇక మంచిగా నూనెలో మంచిగా ఉడకాలి. అది కారం 3 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడి కారం, ఉప్పు, ఉల్లిగడ్డలు వేయించిన మిక్సీ పట్టుకున్నాం కదా, అది పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇక కొద్ది ఉడికినాక చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకున్నాక ఇక అది కొద్ది మరుగుతున్నాక మరగాలి. మంచిగా మరిగినాక ఇంత కొబ్బరి పొడి, చిటికెడు జీలకర్ర పొడి, ధనియాల పొడి మరిగినాక ఇక కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. పోసులు వేసుకోవాలి కానీ ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి వేసుకున్నాక చూడండి మరిగింది. అట్లా మరగాలి మంచిగా. కొద్ది బెల్లం మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి, కాకరకాయ పులుసు కంప్లీట్ అయిపోయింది.